వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎంసెట్ 2022 కౌన్సిలింగ్ సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేస్తున్న టైంలో లాస్ట్ స్టెప్లో మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే కొంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ డిస్ప్లే వచ్చేస్తాయి పర్సెంటేజ్ డైరెక్ట్గా. కొంతమంది స్టూడెంట్స్కి డిస్ప్లే రావు, మార్క్స్ ఎంటర్ చేయాలి పర్సెంటేజ్ అయితే. అంటే ఎంపీసీ గ్రూప్ సంబంధించి 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి. ఇక్కడే ప్రాబ్లం చాలామంది స్టూడెంట్స్కి వస్తుంది. అది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, మిగిలిన స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. అలా మార్క్స్ ఎంటర్ చేయగానే మీకు పాపప్ మెసేజ్ ఇలా వస్తుంది చూడండి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ యాజ్ ద యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంపీసీ గ్రూప్ మార్క్స్ ఆర్ లెస్ దెన్ ఎలిజిబుల్ క్రైటీరియా. అంటే ఏంటి అంటే ఎంపీసీ మార్క్స్ మనకు ప్రీవియస్గా ఎలా పెట్టారు అంటే ఇంత పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్సే ఎలిజిబుల్ అని పెట్టడం జరిగింది. అది వెబ్సైట్లో ఉన్న ఇష్యూ నెంబర్ 2. ఇది కంటిన్యూగా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చింది, ఈ ఇయర్ స్టూడెంట్స్ కూడా అలానే వస్తుంది. ఇది అప్డేట్ కావాలంటే వెబ్సైట్ అప్డేట్ చేస్తారు. వెబ్సైట్ ఎప్పుడు అప్డేట్ చేస్తారంటే నైట్ 11 PM తర్వాత అయితే వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు వెబ్సైట్. కాబట్టి వెబ్సైట్ అప్డేట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మార్క్స్ అయినా వస్తాయి, లేదు పర్సంటేజ్ చేయగానే మీరు ఎంటర్ చేయగానే డైరెక్ట్గా సబ్మిట్ ఆప్షన్ అయినా వచ్చేస్తుంది, ఇలా పాపప్ మెసేజ్ రాకుండా. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, ఇక్కడ ప్రాబ్లం మీది కాదు, వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లమ్సే. సో రేపటి వరకు వెయిట్ చేయండి. ఇలా ఎవరికైనా పాపప్ మెసేజ్ వచ్చి ఇష్యూ వచ్చిందంటే టెన్షన్ అయితే పడద్దు. కంప్లీట్గా వెబ్సైట్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూ నెంబర్ 1 ఆల్రెడీ చెప్పాను, ఇది ఇష్యూ నెంబర్ 2, ఇంకా 3, 4 అయితే వస్తాయి. వాటన్నిటికీ సొల్యూషన్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.